ఒక తల్లి కడుపున పుట్టకపోయినా పంచి పుట్టకపోయినా ఎవరన్నా మమ్మల్ని కవలలే అంటారు బయట చూస్తే. ఒక తల్లి పేగులు పంచుకు పుట్టకపోయినా పైగా మంచి ఎరుపు చొక్క, ఇవాళ మంగళవారం మంచి కుచుడికి ఇష్టమైన రంగు, నువ్వేమో అమ్మవారికి అంటావు, అమ్మవారికి కూడా మంచి రంగు. మరి అటువంటిది చాలా కొంతమందిని నేను చాలా సన్నిహితంగా ఉంటాను ఇండస్ట్రీలో. ఒకటేమో సన్నిహితం ఉంటే అదే మాకు టైం దొరకదు. అతను ఎప్పుడు వర్కహాలిక్, ఎప్పుడు వార్ ఫుట్టింగ్లో ఉంటాడన్నమాట మనిషి. అంటే నాతో పోటీ పడుతుంటాడు వయసులో. అయినా నేను చిన్నవాడిని అతనికంటే, నా అన్న అటువంటిది. మరి తన ఒక ప్యాషను, సినిమా అంటే ఒక ప్యాషను. చూసాం జర్నీ అతనిది మొదటి సినిమా నుంచి కూడా ఒక్కొక్క సినిమాకి నేను అదే ప్రయత్నిస్తుంటాను. అదే మా ఇద్దరిలో ఉన్న ఎక్కువ స్వారూప్యం. అంటే ఏదో కొత్తదనం ఇవ్వాలి అని మనం మొదటి సినిమా నుంచి కూడా జర్నీ చూసాం. సినిమాకి తేడా, సినిమా పాత్రకి, అలాగే వెనకాల నేపథ్యాలకి తేడా. సో అది నాకు ఒకటి నచ్చింది అతనిలో, ఉడుకు రక్తం, ఆ దూకుడుతనం, అది ఏదైతే నాలో ఉందో. అలాగే సరే, ఇక మిగతా ఈ సినిమా టైటిల్ చాలా విచిత్రంగా ఉంది. అది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంది. అంటే నాకు తెలియదు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇది అంటే అందరు కూడా అలాగే ఉండాలి ప్రతి సినిమా కూడా. ఇప్పుడు గుప్పిడిప్పితే ఏముంది, ఏమి లేదు. ఆ ఎగ్జైట్మెంట్, సినిమా విడుదలయ్యి మనం మొదటి రోజు థియేటర్కి వెళ్ళి చూస్తున్నప్పుడు సినిమా మనం పొందే ఒక ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది సినిమా టైటిల్లో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో. ఎందుకంటే చాలా సినిమాలు నేను చేసిన సినిమాలు అక్కడ అటు ఉభయ గోదావరి జిల్లాలో, అంటే గోదావరి అటు ఉంటుంది ఇటు ఉంటుంది. అప్పుడు మేము పూడిపల్లి పోయేవాళ్ళం. ఇటు వెళ్తేనేమో వెస్ట్ గోదావరి నుంచి అటేది కొవ్వూరు, దొమ్మేరు, అటు నుంచి మన పోలవరంకి వెళ్ళే దారిలో అక్కడ లాంచ్ ఎక్కి వెళ్ళేవాళ్ళం. లేకపోతే ఇటు పేపర్ మిల్ మీదుగా అటు వెళ్ళేవాళ్ళం. ఇది మన సీతానగరం, జగన్నాథపురం, లేకపోతే అట వంగలపూడి, పురుషోత్తపట్నం అటు వెళ్ళేవాళ్ళం. మరి ఇదేంటో ఈ సినిమా చూడటానికి బ్రహ్మాండంగా ఉంది. సినిమాల్లో గోదావరి అందాలతో పాటు మరి చూడటానికి ఎంతో ఎమోషనల్గా మంచి కిక్ ఇచ్చే సినిమాలో ఉంది. డెఫినెట్గా బాగుంటుంది సినిమా. ఎందుకంటే ఇద్దరు కలయిక, ఒకటేమో నిర్మాత, అలాగే మా సోదరుడు విశ్వక్సేన్.